సో నేను కూడా ఇప్పుడు సిస్టమేటైజ్ చేయాలి, ఇది ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలి. గత 10 సంవత్సరాలు అసలు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏ పాలిటెక్నిక్, ఐటీఐ, ఏ ప్రభుత్వ పాఠశాలకు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసాం, అసలు అడ్మిషన్స్ ఎలా ఉన్నాయి, టీచర్ టు స్టూడెంట్ రేషియో ఎలా ఉంది, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా టాయిలెట్స్, ల్యాబ్స్, స్కూల్స్ క్లాస్ రూమ్స్ రేషియోస్ ఎలా ఉన్నాయి, దానిపైన ఒక డాష్ బోర్డ్ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మేము తయారు చేస్తున్నాం అధ్యక్ష. ఇట్ విల్ టేక్ అనదర్ 1 month పడుతుంది. అది పబ్లిక్ నేను ఓపెన్ చేస్తాను. చేసి ఎక్కడ తక్కువ ఉంది, ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎందుకంటే ఏ ప్రభుత్వానికి లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి, ఆ రిసోర్సెస్ ఎక్కడ ఖర్చు పెట్టాలని దానిపైన ఫోకస్ పెట్టుకుంటున్నాను అధ్యక్ష. తప్పనిసరిగా పాలిటెక్నిక్స్, ఐటీఐస్ని బలోపేతం చేయాలి. మొన్న కూడా నేను స్పష్టంగా మాట్లాడాను. ఇండస్ట్రీ లింకేజ్ కూడా చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను. పక్క రాష్ట్రాల్లో టాటా సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకుని 10% ప్రభుత్వం డబ్బులు ఇస్తే 90% టాటా సంస్థ డబ్బులు ఇచ్చి నర్చర్ చేస్తారనేది ఒక ప్రతిపాదన ఉంది. అంతేకాకుండా మన రాష్ట్రంలో అనేక మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వాళ్ళందరూ తిరిగి వచ్చి ఒక్కొక్క పాలిటెక్నిక్ దత్తకు తీసుకుని ఇండస్ట్రీకి రెలవెంట్ కోర్సెస్ తయారు చేయండి, వాళ్ళ ప్లేస్మెంట్ కూడా మీరు బాధ్యత తీసుకుంటే బాగుంటుంది అనేది ఆ డిస్కషన్ కూడా నేను ప్రారంభించాను అధ్యక్ష. ఇంతేకాకుండా మన ఐఐటి అధ్యక్ష రెండు నిమిషాలు ఐఐటి న్యూస్వీడ్లో కూడా విద్యార్థులు నాకు ట్విట్టర్లో ఒక మెసేజ్ పెడితే నేను చాలా సీరియస్గా తీసుకున్నాను. అంటే వ్యవస్థలు ఎట్లా తయారైందంటే నేను ఒక రిపోర్ట్ అడిగితే ఆటోమేటిక్గా ఫుడ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఆ బాధ్యత వహించాల్సిన వాళ్ళు బాధ్యత వహించట్లేదు. అవినీతి అంటారా, లేదంటే వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు, ఏదో జరిగిందంట, ఎలాంటి సందేహం లేదు. గత 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం పట్టించుకోలేదు. దానివల్ల అన్ని వ్యవస్థలు కూడా తప్పుదారు సెట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను కూడా ఆగస్ట్ నుంచి ఆల్రెడీ అధికారులు చెప్పాను. ఇప్పటికి నేను మీకు 1 నెల టైం ఇచ్చాను, అన్ని రెడీ చేసి